ఒక చెట్టు కోసం పోరాటమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదా! కానీ ఆ చెట్టు కథే ఈ సినిమా కథ. తనకి వారసత్వంగా వస్తున్న పొలంలో తన పూర్వీకులతో పాటు తనకి కూడా దశాబ్దాల అనుబంధం ఉన్న ఒక చెట్టుని కళ్ళ ముందే నరికేస్తుంటే, ఇదే సిట్యుయేషన్‌లో మీరుంటే ఏం జేస్తారు? కనీసం మీరు ఒక మాటైనా మాట్లాడగలుగుతారా? నరకొద్దు అని చెప్పగలుగుతారా? కానీ వాళ్ళు ఆ చెట్టుని కాపాడుకోవడం కోసం ఆ తాత, ఆ మనవరాలు తీసుకున్న స్టాండ్‌కి ఎంటైర్ విలేజ్ మొత్తం షేక్ అయిపోతుంది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ మూవీ మ్యాన్. ఇట్స్ ఎ ఫైట్ ఫర్ లవ్, హోప్ అండ్ లెగసీ. లెట్స్ అన్కవర్ ద స్టోరీ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ శంకర్. మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ like and subscribe to my channel. Over one like and one subscribe means a lot to me to encourage and to create more content like this. రామచంద్రయ్య నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనొక గాంధేయవాది. తన తండ్రి స్ఫూర్తితో దేశభక్తి ఎక్కువగా పెంచుకుంటాడు. తనలాగే తన మనవరాలకి కూడా గాంధీ అని పేరు పెడతాడు. రామచంద్రయ్య మాదిరే గాంధీ కూడా సత్యమార్గంలో నడుస్తూ దేశభక్తి పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే రామచంద్రయ్యకి 15 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. అదంటే అతనికి చాలా ఇష్టం. మరోపక్క రాజకీయ నాయకులు చేసిన కుట్ర వల్ల ఆ ఊర్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది. దీంతో చెరుకు పండించిన రైతులు నష్టాల పాలవుతారు. మరోపక్క కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త రైతులను నమ్మించి మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. దీంతో అంతా తమ పొలాలు అమ్మేయడానికి రెడీ అవుతారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. ఎందుకంటే పొలం పోయినా ఓకే, కానీ అందులో ఉన్న వేప చెట్టుని ఎక్కడ కొట్టేస్తారో అనేది అతని భయం. అందుకోసం తన కొడుకులతో కూడా గొడవ పడతాడు. ఈ క్రమంలో గాంధీ తన మనవరాలు అతనికి అండగా నిలబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత మైత్రి రవిశంకర్ ఒక మాట అన్నాడు. 'పుష్ప 2లో హీరో నెగెటివ్ రోలు స్మగ్లర్ ఉన్నారు కదా! గాంధీ తాత చెట్టు అనేది మంచి సినిమా. మరి ఈ సినిమాని ఆదరించండి మరి' అన్నాడు. అతని మాట ముమ్మాటికి కరెక్ట్. ఇది సామాజిక స్పృహ ఉన్న సినిమా. దేశభక్తి, మొక్కల్ని పెంచడం, చెట్టుని కాపాడుకోవడానికి ఓ పాప ఎదురు తిరగడం, ఇలాంటి చాలా మంచి విషయాలు అందరికీ కనెక్ట్ అవుతాయి అని చెప్పలేం. కానీ దర్శకురాలు పద్మావతి మల్లాది రాసుకున్న ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. 'వృక్షో రక్షిత రక్షితః' అనే మాటని అణువణువు గుర్తు చేస్తూ కథని నడిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, సంగీతం బాగా కుదిరింది. సినిమా ఫస్ట్ హాఫ్ పెద్దగా ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్‌కి తీసుకెళ్లిన విధానం బాగుంది. ఇంటర్వల్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. సెకండ్ హాఫ్‌లో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్‌ని దర్శకురాలు చెప్పగలిగింది. కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఇది ఒక ఎంటర్‌టైన్ చేసే సినిమా అయితే కాదు, ఆలోచింపజేసే సినిమా. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, ముందుగా కథ మొత్తం రామచంద్రయ్య అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్ర చేసిన ఆనంద చక్రపాణికి ఎక్కువ మార్కులు పడతాయి. అతనితో సమానంగానే సుకృతి వ్యానికి కూడా మంచి మార్కులు పడతాయి. ఇంత చిన్న వయసులో ఆమె అంత చక్కగా నటిస్తుంది అని ఎవరూ ఊహించలేరు. ఒకవేళ ఊహించినా కూడా అంతకంటే గొప్పగానే నటించింది. ఇక కీడాకుల ఫేమ్ రాఘు మయూర్‌కి కూడా మంచి పాత్ర దొరికింది. తన సహజమైన పెర్ఫార్మెన్స్‌తో అతను కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక రఘురాము, భానుప్రకాష్ కూడా బాగా నటించారు. సో ఫైనల్లీ 'గాంధీ తాత చెట్టు' అనేది ఒక మంచి సినిమా. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ పొందింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.